Hello guys, good morning. So today our topic is theorem 1.2, that is fundamental theorem of arithmetic. సో మనకి స్టేట్మెంట్ తను ఇచ్చాడు. సో దాని యొక్క మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని యొక్క మీనింగ్ అనేది తెలవాలన్నమాట. ఓకే, ఏమి ఇచ్చాడు ఫస్ట్ చదువుదాం మనం. దానికి ఇక్కడ ఉంది చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ in which the prime factors occur అనింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి తెలియాల్సిన డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. కాంపోజిట్ నంబర్ అంటే ఏంది, ప్రైమ్ నంబర్ అంటే ఏంది, అవునా? ఈ మీనింగ్స్ అనేవి తెలవాలా మనకి. అంతకంటే ముందు ఫ్యాక్టర్ అంటే ఏమి అనేది తెలవాలా. సో దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిస్కస్ చేసాం. సో వాట్ ఈజ్ అ ప్రైమ్ నంబర్? ప్రైమ్ నంబర్ అంటే ఏంటి అది అందరికీ తెలిసిందే అండి. ప్రైమ్ నంబర్ అంటే సో మీకు తెలిస్తే ఓకే, తెలవకపోతే ఇంకోసారి వినండి, ఓకేనా? ప్రైమ్ నంబర్ అంటే ఏ న్యాచురల్ నంబర్ గ్రేటర్ దాన్ 1, ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ ప్రైమ్ నంబర్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. మనం సింపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ అని వచ్చింది. వాట్ ఈజ్ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏమి? వాట్ ఈస్ అ ఫ్యాక్టర్? జస్ట్ ఫ్యాక్టర్ ఒక డెఫినేషన్ చూడండి. ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 అనుకోండి. 6 నంబర్ ఉంది. ఈ 6 కి ఏ టేబుల్లో వస్తుంది అనేది మీరు గమనించండి. 2 3 6 వస్తుందా అంటే 2 3 6 వస్తుందా? మీన్స్ 2 డివైడ్స్ ఎగ్జాక్ట్లీ. అవునా? ఎలా చెప్పొచ్చు మనము? 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నంబర్ తీసుకోండి, 18 అని తీసుకోండి. 6 3 18 వస్తుందా? సో మనం ఏం చెప్పొచ్చు? 6 డివైడ్స్ 18 ఎగ్జాక్ట్లీ. అవునా? ఇది ఒక ఫ్యాక్టర్. దీన్నే ఫ్యాక్టర్ అంటామండి. అంటే ప్రైమ్ నంబర్ అంటే ఏమంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. నంబర్ 2 అంటే 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2నే వస్తుందండి. వేరే ఏ మల్టిపుల్స్ లో కూడా రాదు. అంటే 2 నంబర్ 1 ఖచ్చితంగా వస్తుంది. దాని యొక్క ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ అంటే ఇదే ఫ్యాక్టరే 2ఏ వస్తుంది. ఇంకో 3 కూడా తీసుకోండి. 3 అంటే 3 into 1 ఈజ్ ఈక్వల్ టు 3నే. అంటే ఓన్లీ సింగిల్, ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అండి. 3 into 1 ఈజ్ ఈక్వల్ టు 3, 1 into 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వస్తాయి. అది 1 అండ్ ఇట్ సెల్ఫ్ నంబర్, దట్ ఈస్ 3. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్. మన ఫ్యాక్టర్స్ అర్థమైంది. కమింగ్ టు కాంపోజిట్ నంబర్, సింపుల్ గా కాంపోజిట్ నంబర్ అంటే ఎట్లా చెప్పొచ్చు? విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్. సింపుల్ గా అలా కూడా చెప్పొచ్చు. ప్రైమ్ నంబర్స్ ఏవైతే కావో అవన్నీ కాంపోజిట్ నంబర్స్. సో పర్టికులర్ గా దీని యొక్క డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే న్యాచురల్ నంబర్ విచ్ ఈస్ నైదర్ ఏ యూనిట్ నార్ ఏ ప్రైమ్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నంబర్. మీ యొక్క టీచర్స్ ఎవరైనా వాట్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ కాంపోజిట్ నంబర్ అడిగితే మీరు ఇలా కూడా చెప్పొచ్చు. సో మామూలుగా మన మాటల్లో మనం చెప్పుకోవాలంటే కాంపోజిట్ నంబరు which are not a prime, those are called composite number. So example చూడండి, 4 తీసుకోండి. ఎగ్జాంపుల్ 4. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ చూడండి. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తుందండి? 1 into 4 is equal to 4, 2 2s are 4, 4 1s are 4. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయండి? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో అంటే ఈ కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఇలా కూడా చెప్పొచ్చు. 3 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ అనే ఉండాలి కాంపోజిట్ నెంబర్ అంటే. అలా ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకోండి. 28 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఆర్ నాట్? 1 into 28 ఈజ్ ఈక్వల్ టు 28. అవునా? 2 టేబుల్లో వస్తుందా? 2 1s are 2 4s are 14 2s are 28. 4 1s లో కూడా వస్తుంది. 4 7s are 28, 7 4s are 28, 14 2s are 28, 28 1s are 28. చూడండి, 3 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్. 3 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయా?
అయితే 28 ఈజ్ ఆల్సో ఏ కాంపోజిట్ నంబర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. కాంపోజిట్ నంబర్ అంటే ఏందో తెలిసింది మీకు ఇప్పుడు చూడండి దీని యొక్క డెఫినేషన్ స్టేట్మెంట్ చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపోజిట్ నంబర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. 210 అనుకోండి. 210 అనేది కాంపోజిట్ నంబరా కాదా? ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నంబర్, అవునా? నౌ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్. ఇక్కడ ఏమంటున్నాడు? దట్ నంబర్ కాంపోజిట్ నంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రైమ్స్ ప్రోడక్ట్ లో మనం దీన్ని రూపొందించాలి. ఎలా? మనకి తెలిసిందే, ఎల్సిఎం తెలిసింది కదండి మీ అందరికి. 2 1 0 2 5 10. 105 ఇంటూ 2 చేస్తే 210 వస్తుంది, అవునా? అగైన్ మళ్ళీ మనము 105 కి ఎల్సిఎం చేయండి. 3 3 are 9, 1 వస్తుంది. 3 5 are 15. 5 1 లో పోతుందా? 5 7 are 35. 7 1 are 7. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి 2 3 5 7 అన్ని కూడా ప్రైమ్ నంబర్స్ ఏనా కాదా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్స్. అదే డెఫినేషన్ లో కూడా అదే అండి. ఆ కాంపోజిట్ నంబర్ ఏది 210 అనే కాంపోజిట్ నంబర్ ఎలా ఎక్స్ప్రెస్ చేసామంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఆ రూపంలో మనము ఎక్స్ప్రెస్ చేసాము. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఎ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. దీన్ని ఒక ఆర్డర్ లో రాయాల అంటే ఇప్పుడు దీన్ని మనం P1 అనుకుంటాం. దిస్ ఈస్ P2, దిస్ ఈస్ P3, దిస్ ఈస్ P4 అనుకోండి. ఫస్ట్ నంబర్ ఒక ఆర్డర్ రూపంలో రాసుకోవాలన్నమాట. P1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P2, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P3, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P4. అలా ఏదైనా ఎక్కువ నంబర్స్ ఉన్న అన్సో ఆన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Pn ఒక ఆర్డర్ రూపంలో రాయాలన్నమాట. 2 స్మాలెస్ట్ కదండి 3 కంటే. 3 is the smallest to 5, 5 is the smallest to 7, అవునా? సో ఈ రూపంలో రాయాలి, అది ఆర్డర్ ఉండాలి అని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్ దిస్. ఆ 210 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారండి? ఈ 210 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవేవండి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 3 into 5 into 7. These are the prime factors of these are prime factors of 210. ఈ 210 ఏంటండి? కాంపోజిట్ నంబర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మరి చూడండి కావాలంటే ఆ స్టేట్మెంట్ చూస్తూ ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, మీకు అర్థమవుతుంది. స్టాప్ ద వీడియో టు నోట్ ఇట్ డౌన్. నోట్ చేసుకోండి, అందరూ నోట్ చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది. ఓకేనామా?